హైడ్రా పేరిట మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బకొట్టినావు, నాశనం చేసి కుప్పగూల్చే పరిస్థితి తెచ్చినావు. నీ దిక్కుమాలిన విధానాల వల్ల ఇవాళ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ మరి 18,000 కోట్లు అంచనా వేస్తే ఇప్పటిదాకా వచ్చింది కేవలం 5,821 కోట్లు రిజిస్ట్రేషన్లు తగ్గినాయి. ఇది వాస్తవం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ ఆదాయం పెరుగుతుండొచ్చు, నీ ఆస్తులు పెరుగుతుండొచ్చు, కానీ రియల్ ఎస్టేట్ రంగానికి నువ్వు పొడిచిన వెన్నుపోటు వల్ల, నీ దిక్కుమాలిన హైడ్రా వల్ల ఇవాళ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వేణుగోపాల్ రెడ్డి అని మొన్న తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. నీకు రాజకీయపరమైన కక్షల సెటిల్మెంట్ తెలుసు తప్ప రాష్ట్రాన్ని ఎట్లా ఆర్థికంగా బాగు చేయాలన్న సోయి నీకు లేదు. అందుకే కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేసే కుట్రలో వ్యవసాయాన్ని సాగు దెబ్బకొట్టినావు. మేడిగడ్డ రిపేర్ చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల వాళ్ళు ఏం జరుగుతున్నది? భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయం సంక్షోభంలో పడి చివరి మల్లకు కాళేశ్వరం నీళ్లు చివరి మల్ల ఎక్కడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో అందుతాయో అక్కడ మొత్తం ఎండిపోయే పరిస్థితి ఈరోజు. కోదాడలో, హుజూర్నగర్లో, సూర్యాపేటలో, తుంగతుర్తిలో పంటలు ఎండిపోయే పరిస్థితి. ఇవాళ మీరు కాళేశ్వరం ఎండబెట్టడం వల్ల, కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డ రిపేర్ చేయకపోవడం వల్ల అదొక